తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని చెప్పడం చరిత్రను తెలియక మాట్లాడిన మాట. తెలంగాణ అనే పేరు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ పేరు కేవలం ఒక రాజకీయ పదం కాదు. ఇది ఒక సంస్కృతి, భాష, భూమి, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే 3 ప్రముఖ శైవక్షేత్రాల కారణంగా త్రిలింగ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా త్రిలింగ, కుడివైపు చూపుతున్న బాణం, తెలింగ, కుడివైపు చూపుతున్న బాణం, తెలంగాణగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో కూడా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. గోల్కొండ సుల్తానుల కాలంలో, తర్వాత నిజాం పాలనలో కూడా తెలంగాణ అనే పదం పరిపాలన మరియు సాంస్కృతిక గుర్తింపుగా కొనసాగింది. తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. ఇది బతుకమ్మ, బోనాలు, పద్యాలు, జానపద గీతాలు, రైతు పోరాటాలు, విద్యార్థుల ఉద్యమాలు, లక్షల మంది త్యాగాల చరిత్ర. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి 2014 రాష్ట్ర సాధన వరకు వేలాది మంది యువత పోరాడారు. ఆ పోరాట ఫలితంగానే తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఒక పదం కాదు, ఒక గౌరవం, ఒక చరిత్ర, ఒక స్వాభిమాన ఉద్యమం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు వందనం.